హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజన్ టెర్రస్ గార్డెన్. ఈరోజు వీడియో పూల మొక్క అండి, నందివర్ధన పూల మొక్క. ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కను సూర్యరశ్మి ఎక్కువగా తగిలేలాగా పెట్టుకోవాలి. కనీసం 6 గంటల ఎండ తగిలేలాగా చూసుకోవాలి. ఇంకా వాటర్ విషయానికి వస్తే ఈ మొక్కకి వాటర్ ఎక్కువగా అవసరమవుతుంది. ఈ మొక్కకి రోజుకి 2 సార్లు పొద్దున సాయంత్రం పోస్తూ ఉండాలి. ఇంకా సాయిల్ విషయానికి వస్తే ఒక వంతు గార్డెన్ సాయిల్, ఒక వంతు కోకోపీట్, ఒక వంతు కంపోస్టు కలిపి మొక్కను పెట్టుకోవాలి. దీనికి ఫెర్టిలైజర్, బియ్యం కడిగిన నీళ్లు, పుల్లని మజ్జిగ 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. ప్రూనింగ్ కూడా అవసరం అవుతుంది. ఎండిపోయిన ఆకులను తీసివేస్తూ ఉంటే గుబురుగా మొక్క పెరుగుతుంది. మిల్లీ బగ్స్ లాంటి పెస్ట్ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్, పుల్లని మజ్జిగ 1:3 రేషియోలో కలిపి మొక్క అంతా ఆకులు తడిసేలాగా స్ప్రే చేయాలి. మొక్క మొదట్లో కూడా పోయాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే నిత్యం పూలు ఇస్తూ ఉంటుంది. నాన్ స్టాప్గా పూలు ఇస్తూనే ఉంటుంది. ఈ పువ్వులు తెల్లగా చాలా అందంగా ఉంటాయి. తొందరగా వాడిపోవు. కనీసం కోసిన రోజంతా తాజాగా ఉంటాయి. అందుకని పూజలకు వాడతారు. నందివర్ధన పువ్వులు చిన్న సైజు గులాబీలాగా చాలా అందంగా ఉంటాయి. పచ్చని ఆకుల మధ్య తెల్లగా నిగనిగా మెరుస్తూ ఉంటాయి ఈ పువ్వులు. ఈ మొక్క పూలను, ఆకులను ఆయుర్వేదంలో మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఒక ఔషధ గుణాలు కలిగిన మొక్క. తగిలిన గాయాలకి నందివర్ధన ఆకులను నూరి ఆ చూర్ణాన్ని రాస్తే తొందరగా గాయాలు తగ్గిపోతాయని చెప్తారు. నందివర్ధన పువ్వులు కళ్ళకు పెట్టుకొని నిద్రపోతే అలసట తీరిపోతుంది. నందివర్ధన పువ్వులు చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి. నందివర్ధన మొక్కలను కొమ్మలతో కూడా చాలా సులువుగా కుండీల్లో పెంచుకోవచ్చు. అందరూ ఆనందంగా మొక్కలు పెంచండి. ప్లీజ్ like, share and subscribe our channel. Have joyful gardening.